ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుకు, అదేవిధంగా ఫైల్స్ క్లియరెన్స్‌కి సంబంధించినటువంటి ర్యాంకులు కూడా ఇవ్వటం జరిగింది. ఈ ర్యాంకుల విషయంలో గనక మనం గమనించినట్లయితే 8వ స్థానంలో నారా లోకేష్ ఉన్నారు. అదేవిధంగా 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అదేవిధంగా గమనించినట్టయితే మొదటి స్థానంలో ఫరూక్, చివరి స్థానంలో వాసంశెట్టి, సుభాష్ ఉన్నారు అనేది క్లియర్‌గా కనపడుతుంది. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచన చేశారు. ఫైళ్లను క్లియరెన్స్ చేయడంలో మొదటి స్థానంలో మంత్రి ఫరూక్, రెండవ స్థానంలో కందుల దుర్గేష్, మూడవ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, మరో 6వ స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు, 7వ స్థానంలో సత్యకుమార్ యాదవ్, 8వ స్థానంలో నారా లోకేష్, 9వ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి, 10వ స్థానంలో పవన్ కళ్యాణ్, 11వ స్థానంలో సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర, 13వ స్థానంలో గుట్టుపాటి రవీంద్ర, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్, 16వ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు, 18వ స్థానంలో రాంప్రసాద్ రెడ్డి, 19వ స్థానంలో గుమ్మడి సంధ్యారాణి, 20వ స్థానంలో వంగలపూడి అనిత ఉన్నారు. 21వ స్థానంలో అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. 22వ స్థానంలో నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఇక 23వ స్థానంలో కొలుసు పార్థసారథి ఐఎన్పిఆర్ మినిస్టర్ ఉన్నారు. 24వ స్థానంలో పయ్యావల కేసు ఉన్నారు. 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. అంటే మంత్రుల పనితీరుకు, అదేవిధంగా ఫైల్స్ క్లియరెన్స్ చేసేటటువంటి అంశానికి సంబంధించి గత డిసెంబర్ నెల వరకు ఫైల్స్ వారు క్లియర్ చేసినటువంటి అంశానికి సంబంధించి వాటిని ప్రాతిపదికగా చేసుకుని మంత్రులకు ర్యాంకింగ్లు ఇచ్చారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పనితీరును మరింత వేగవంతం చేసుకోవాలని, ఫైల్స్‌ను వేగవంతంగా క్లియర్ చేయాలని క్లియర్‌గా మంత్రులందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో వారికి ఉపదేశించారు. దీంట్లో గనక మనం గమనించినట్టయితే ఫైల్స్ క్లియరెన్స్ చేయటం వంటి అంశంలో మొదటి స్థానంలో ఫరూక్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్, 8వ స్థానంలో మంత్రి నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 6వ స్థానంలో ఉన్నారు.